టీనేజ్లోనే గర్భం ఏపీలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు. సీఎం చంద్రబాబు సొంత సెగ్మెంట్ కుప్పంలోనే అత్యధికం. మిగతా జిల్లాల్లో 12% కంటే ఎక్కువే. పాపులేషన్ మేనేజ్మెంట్ సర్వేలో వెల్లడి. టీనేజ్ ప్రెగ్నెన్సీతో తల్లి బిడ్డ ఇద్దరికీ ప్రమాదం. వైద్యులు. ఆంధ్రప్రదేశ్లో యువతులు టీనేజ్లోనే గర్భం దాల్చుతున్నారు. ఈ ప్రెగ్నెన్సీలు రాష్ట్రంలో ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. పాపులేషన్ మేనేజ్మెంట్ సర్వే ప్రకారం 2025-26 ఏడాదికి నమోదైన గణాంకాలు ఈ విషయాలను స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 8.8% మంది టీనేజ్ యువతులు 13 నుంచి 19 ఏళ్ల వయస్సు వారు ప్రెగ్నెంట్ అవుతున్నారు. అత్యధికంగా కుప్పం నియోజకవర్గంలో 14.9% టీనేజ్ ప్రెగ్నెన్సీలు నమోదైనట్లు హెల్త్ సెక్రటరీ సౌరభ్ గౌర్ వెల్లడించారు. అలాగే నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల, కర్నూలు జిల్లాల్లో ప్రమాదకర స్థాయిలో 12% కంటే ఎక్కువ టీనేజ్ ప్రెగ్నెన్సీలు నమోదు కావడం గమనార్హం. ఏలూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో 10 నుండి 12% వరకు టీనేజ్ ప్రెగ్నెన్సీలు నమోదయ్యాయి. అల్లూరి, తూర్పుగోదావరి, కాకినాడ, గుంటూరు జిల్లాలో 8 నుండి 10% ఉంది. ఒక విశాఖలో మాత్రం అత్యల్పంగా 3.98% టీనేజ్ గర్భం దాల్చిన కేసులు రికార్డయ్యాయి. దీంట్లో మన తెలంగాణ లేకపోవడం ఓ విధంగా మన అదృష్టమే. ఇది అత్యంత ప్రమాదకరం. ఓ విధంగా చెప్పాలంటే టీనేజ్ అమ్మాయిలు వాళ్ళ జీవితాన్ని కోల్పోయినట్టు. వన్స్ గర్భం తర్వాత మహిళల ఆరోగ్య పరిస్థితిలో కావచ్చు, మహిళలకు సంబంధించిన శారీరక ఆకృతిలో కావచ్చు, లేకపోతే వాళ్ళ మానసికమైన ఆలోచనలో కావచ్చు చాలా తేడాలు వస్తాయి. మహిళలు చిన్నతనంలోనే గర్భం దాల్చకండి, చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు చేసుకోకండి, చిన్నతనంలోనే పిల్లల్ని కనకండి. ఒక 25-26 తర్వాత పిల్లల్ని కనే ఆలోచన చేయండి. ఫ్యామిలీలుగా మారేందుకు లేదా పిల్లల్ని కనేందుకు ఒక దశ దాటిన తర్వాత 25 ఏళ్ళు దాటిన తర్వాత ఆ ఆలోచనని పెట్టుకొని పిల్లల్ని కానీ కుటుంబంగా మారండి. ఎందుకంటే 13 సంవత్సరాలంటే ఇంకా పసి పోలికలే పోవు, చిన్నపిల్లల పోలికలే పోవు. 20 సంవత్సరాల వరకు, 19 సంవత్సరాల వరకు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పసిపిల్లల పోలికలే. విషయం ఏందో తెలియదు, పరిస్థితి ఏందో తెలియదు, ఆర్థిక స్థితిగతులు ఏందో తెలియదు. కాబట్టి ఆలోపే మీరో తండ్రి అయినా అంటే మిమ్మల్నే ఇంకొకరు ఆలన పాలన చూసుకోవాలి. మీరు ఇంకొకరి ఆలన పాలన చూసుకోవాలంటే ఆర్థిక పెనుభారం మీద పడుతుంది, మానసికంగా కుంగిపోతారు, శారీరకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి, రకరకాల సమస్యలతోటి జీవితాలను చిన్నతనంలోనే కోల్పోయే ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో పడతారు. కాబట్టి మరి తల్లిదండ్రులు మీ ఇంట్లో ఉన్న మైనర్ బాలికలను కావచ్చు ఒక్కసారి గమనించండి. పాపం వాళ్ళ పెళ్ళిళ్ళు చేయకండి, చిన్నతనంలోనే వాళ్ళ జీవితాలను ఆగం చేయకండి.